బీడీ కార్మికులకు ఏదైనా పెన్షన్ ఇస్తున్నారా అండి? దేశంలో ఏదైనా ఇస్తున్నారా? తెలంగాణ ఇస్తున్నది అన్నాడు. బీడీ కార్మికులకి పెన్షన్ ఎంత ఇస్తున్నాడండి? 1500. మళ్ళా అలా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తే ఇది లేదు, ఏదో ఒకటే. ఆమె రాంగ్ రైట్, అంతే కదా. అటు వృద్ధాప్య పెన్షన్ వస్తే బీడీ కార్మిక పెన్షన్ లేదు, ఇది వస్తే అది లేదు, అది వస్తే ఇది లేదు. బీడీ కార్మికుల కోసం వాళ్ళ ఇండ్ల కోసం ఒక స్కీమ్ ఉండే 2007లో 40,000 రూపాయలు ఇద్దరు సబ్సిడీ కేంద్రం. 2007 ముచ్చట. 20,000 కట్టకంటే ముందు ఇద్దరు, 20,000 కట్టేటప్పుడు కట్టంగానే ఇద్దరు, 40,000 ఇద్దరు. దాన్ని బీడీ వర్కర్స్ కోసము నరేంద్ర మోడీ 1,50,000 చేసాడు. దాన్ని 1,50,000 సహాయం చేసి కట్టకంటే ముందు 25%, కట్టేటప్పుడు 60%, కట్టినాక 15% చేసాడు. అంటే బీడీ వర్కర్ల మీద ఈనాట 1,500, మేమేమో 1,50,000. ఈ 1,500 కిరాయి కూడా సరిపోవండి. ఏమన్నా అంటే పెన్షన్ తప్ప ఇంకేమైనా మాట్లాడతారా? ఇక పెన్షన్లనే కిరాయి ఇచ్చుకోవాలా, పొరగాలను చదివించాలా, పెన్షన్లనే వంటలు వండుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, బస్సు బిల్లులు కట్టుకోవాలా, అన్నీ పెన్షన్లనే. ఇక రైతు బంధు ఇస్తా అంటాడు. రైతు బంధుల్నే పంట నష్టపరిహారం ఇప్పుడు మొత్తం నష్టాలు సర్వనాశనమైనవి. గదే నష్టపరిహారం. ఈయన 1,00,000 రూపాయలు మిత్తి మాఫ్ చేస్తా అన్నాడు. ఆ మిత్తికి అదే సరిపోతుంది. అదే రైతు పెట్టుబడి. మళ్ళా ఇక 10,000 ఇచ్చి రైతు బతకాలే, 1,500 ఇచ్చి వీళ్ళు ఏం అవసరం లేదు. ఇక ప్రపంచం ఇంకా జీవితంలో ఏం అవసరం లేదు. మళ్ళీ ఇది 2018లో ఈ 1,50,000 2 లక్షల దాకా పెంచి ఆవాస్ యోజనలో కలిపిండు. ఆవాస్ యోజన మనం పెట్టామాయ, బీడీ కార్మికులకు ఇల్లు కట్టామాయ. ముష్టేస్తున్నావా రైతులకి, కార్మికులకి? ఏం తమాషాలు చేస్తున్నావు? నీ బిడ్డకిచ్చుకో 2,000 ఎమ్మెల్సీ పని బయటకి ఇచ్చినావు. ముసలోళ్ళు అయిపోయి వెళ్ళిపోవాలన్నట. ఇగో ముసలోళ్ళట వెళ్ళిపోవాలన్నట. ఇగో సార్ మాది మోడీ గారి క్యాబినెట్ 58 సంవత్సరాలు యావరేజ్ 58. ఈ ముసలోంది కేసీఆర్ అనే ముసలోంది, ఈయన క్యాబినెట్ యావరేజ్ 60 సంవత్సరాలు. కాశీలో రూమ్ కట్టుకుంటున్నాను కదా, ఈయన కోసం రూమ్ కట్టిస్తా దగ్గర పడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.